నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మోదీ పాలనలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఈ డెవలప్మెంట్ కి 3 దశాబ్దాల క్రితమే బీజం వేశారు మాజీ ప్రధాని పివి నరసింహారావు. దేశానికి ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించి ప్రగతి పదంలో నడిపించారు. ఆయన తర్వాత వాజ్పేయి, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రులుగా ఉన్న సమయంలోనూ డెవలప్మెంట్ పరుగులు తీసింది. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ కూడా తమ పాలనలో అభివృద్ధికే పెద్దపీట వేశారు. సంపదను పెంచినందుకు వీళ్ళందరికీ ఒకే రిజల్ట్ వచ్చింది. అదే ఘోర పరాజయం. అంటే జనానికి డెవలప్మెంట్ నచ్చదా? దేశ రాష్ట్ర అభివృద్ధి మెజారిటీ ఓటర్లకు ఇష్టం లేదా? మనోళ్లకు ఏం కావాలి? వీళ్ళ మనస్తత్వంలో మార్పు రాదా? తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఏ మతం వారైనా, ఏ కులంలో పుట్టినా ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగాలనే అనుకుంటారు. స్థిరమైన ఆదాయం, సొంత ఇల్లు, సకల సౌకర్యాలు ఎవరు కోరుకోరు చెప్పండి? ప్రజలు డెవలప్ అయితే దేశ అభివృద్ధి చెందినట్టే. పబ్లిక్ ఇన్కమ్ పెరగడానికి అనువైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. మౌలిక వసతులు మెరుగుపరచాలంటే అప్పులు చేయాలి, లేకపోతే ప్రజలపై పన్నుల భారం వెయ్యాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చాలని ఆదాయంతోనే సంక్షేమ కార్యక్రమాలను నిధులు కేటాయించాలి. మన దేశ చరిత్రలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేసిన నాయకులు చాలా తక్కువ మంది కనిపిస్తారు. పివి నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కి ఏకంగా సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ పదవిని ఇచ్చారు పివి. 2 ఏళ్లలోనే దేశాన్ని సంక్షోభం నుంచి డెవలప్మెంట్ బాట పట్టించారు. ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలతోనే కరెంటు నుంచి మొబైల్ ఫోన్స్, కంప్యూటర్ల నుంచి ఐటీ వరకు లేటెస్ట్ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చింది. అంతేగాక ఆయన తీసుకువచ్చిన 100 రోజుల ఉపాధి హామీ స్కీమ్ ఇప్పటికీ పేదలకు కనీస ఆదాయం కల్పిస్తుంది. దేశ చరిత్రను మలుపు తిప్పిన పివి నరసింహారావు 5 ఏళ్ల పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓటమిని బహుమతిగా ఇచ్చారు దేశ ప్రజలు. పివి నరసింహారావు తర్వాత ఆయన సంస్కరణలు ఎజెండాను ముందుకు తీసుకెళ్లారు మరో మాజీ ప్రధాని వాజ్పేయి. దేశంలో హైవేలు, రైల్వేల అభివృద్ధి ఆయన హయాంలోనే ప్రారంభమైంది. సింగిల్, డబుల్ రోడ్ల స్థానాల్లో 6, 8 లైన్ల రహదారుల నిర్మాణంతో దేశ అభివృద్ధి స్పీడ్ అందుకుంది. దేశం వెలిగిపోతుందని ఎన్నికలకు వెళ్లిన వాజ్పేయి ప్రభుత్వానికి పరాజయమే మిగిలింది. ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన మన్మోహన్ సింగ్ 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలోనూ దేశ వృద్ధి రేటు ఏ మాత్రం తగ్గకుండా ప్రభుత్వాన్ని నడిపారు. ఆయన 10 ఏళ్ల పాలనలో దేశ డెవలప్మెంట్ దిశగా అడుగులు తీసింది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత చట్టం వంటి సంక్షేమ పథకాలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు దేశ ప్రజలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని డెవలప్మెంట్ కి రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన మాజీ సీఎం చంద్రబాబుకు 2004 ఎన్నికల్లో షాక్ తప్పలేదు. హైటెక్ సిటీ సైబరాబాద్ ను నిర్మించి ఐటీ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ప్రజలు ఆయన కష్టాన్ని గుర్తించలేదని చెప్పుకోవాలి. ఇక నవ్యాంధ్రప్రదేశ్ నవ నిర్మాతగా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణంతో కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించారు. రికార్డు సమయంలో పట్టిసీమను పూర్తి చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చివరి దశకు తీసుకువచ్చారు. అయితే ఆయన చేసిన డెవలప్మెంట్ కంటే అప్పటి ప్రతిపక్ష నేత జగన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అడగగానే జాలిపడి ముఖ్యమంత్రిని చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపింది. అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువైందని భావించిన ప్రజలు బీఆర్ఎస్ కార్ ని ఫామ్ హౌస్ కి పంపారు. ప్రగతిశీల ప్రభుత్వాలు నడిపిన వాళ్లలో చాలా మంది ఓటమిని ఎదుర్కొన్నారు. ఈ ట్రెండ్ ని బ్రేక్ చేసింది ఒక నరేంద్ర మోడీ మాత్రమే. 10 ఏళ్ల పాలన తర్వాత కూడా దేశంలో మోదీ మ్యాజిక్ పెరిగిందే కానీ ఏ మాత్రం తగ్గలేదు. సబ్సిడీలు, సంక్షేమాలు, కోత పెట్టిన డెవలప్మెంట్ పాలసీలు, విదేశాంగ విధానాలతో ప్రజల్లో పాజిటివ్ వైబ్స్ వచ్చేలా చూసుకుంటున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఈసారైనా ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారా, లేక మరోసారి చీప్ పాలిటిక్స్ పడిపోయి రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేసే పార్టీలకు పెత్తనం అప్పగిస్తారో చూడాలి.